నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. పెళ్లి అనేది రెండు మనసుల కలయిక. ఎంతో పవిత్రంగా భావించే పెళ్లిని సంప్రదాయాల నడుమ ఎంతో అంగరంగ వైభవంగా చేస్తారు. వరుడు వధువు ఇద్దరూ కూడా పెళ్లి విషయంలో ఎన్నో కలలు కంటారు. కోరుకున్న భాగస్వామి తమ లైఫ్లోకి రావాలి అని కోరుకుంటారు. ముఖ్యంగా అమ్మాయిలు అయితే తమను అర్థం చేసుకొని బాగా చూసుకునే భర్త లైఫ్లోకి రావాలి అని అనుకుంటారు. వారితో జీవితాంతం సంతోషంగా ఉండాలని భావిస్తారు. అయితే పెళ్లి విషయంలో ఒక్కో ప్రాంతంలో కొన్ని ఆచార సాంప్రదాయాలు ఉంటాయి. అక్కడ ఉన్న ప్రజలు ఆచార సాంప్రదాయాలను తప్పకుండా పాటిస్తూ ఉంటారు. ఇలాగే ఓ దేశంలోని అమ్మాయిలు అబ్బాయిలను కాకుండా శవాలను వివాహం చేసుకుంటారు. ఇంతకీ ఆ దేశం ఏది? ఎందుకు ఆ దేశంలోని అమ్మాయిలు శవాలను వివాహం చేసుకుంటారు? దీనికి గల కారణాలేంటో చూద్దాం. మనకి పొరుగు దేశమైన చైనాలో అమ్మాయిలు శవాలను వివాహం చేసుకునే ఆచారం ఉంది. దీన్నే దెయ్యాల వివాహం అని అంటారు. ఇక్కడ అమ్మాయిలందరూ కూడా చనిపోయిన వారిని పెళ్లి చేసుకుంటారు. ఈ ఆచారం ఇక్కడ 3000 సంవత్సరాల నుంచి ఉంది అట. అయితే ఇలా వారు శవాలను పెళ్లి చేసుకోవడానికి ఓ కారణం ఉందట. పెళ్లి కాకుండా ఉన్నప్పుడు ఒంటరిగా ఉన్నాము అనే ఫీలింగ్ లేకుండా ఉండేందుకు శవాలను వివాహం చేసుకుంటారట. మృతదేహంతో వివాహం జరిగే ఆచారం కేవలం చైనాలో మాత్రమే ఉంది. ప్రపంచంలో ఇంకా ఎక్కడా లేదు. ఇలా చేస్తే వారు తర్వాత జన్మలో బ్రహ్మచారిగా ఉండరు అని ఈ ఆచారం పాటిస్తారట. అయితే కేవలం అమ్మాయిలు మాత్రమే కాకుండా అబ్బాయిలు కూడా శవాలను వివాహం చేసుకుంటారంట. ఇప్పటికీ ఈ ఆచారం చైనాలో వెనుకబడిన ప్రాంతంలో ఉంది. అయితే ఈ వివాహాలకు ఇక్కడి ప్రజలు ఎక్కువగా డబ్బులు చెల్లించి మరీ వివాహాలు నిర్వహిస్తారు. చైనా ప్రభుత్వం ఇది చట్ట విరుద్ధమని చెప్పినా కూడా ఇంకా ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు. ఇలాంటి ఆచారాలు సాంప్రదాయాలు ఎన్నో ప్రపంచంలో ఉన్నాయి. ఇంత జనరేషన్లో కూడా వీటినే ఎక్కువగా నమ్ముతున్నారు. ఇలాంటివి ఎక్కువగా ఆ కాలం నుంచి ఉన్నవారు పాటిస్తున్నారు. ఈ కాలం వారు చాలా తక్కువగా మూఢనమ్మకాలను పాటించడం లేదు. అయితే అనుకున్న కోరికల కోసం కొందరు ఇలాంటి విచిత్రమైన పనులు చేస్తున్నారు.